నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఆర్ఎం రావు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. నమస్తే సార్. సార్, ఇప్పుడు లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది అంటే, కొంతమంది ఏంటంటే ఆస్తులు ఉంటే బాగుంటుంది, లేదు డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే లైఫ్ బాగుంటుంది, లేదు కొంతమంది ఏమంటారంటే చదువు ఉండాలి బాగుంటుంది అనేసి, కొంతమంది హెల్త్ ఉంటే బాగుంటుంది అనేసి అంటారు కదా. సో అసలు ఏం ఉండాలి మనకి లైఫ్ అంతా మనం ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి, బాగుండాలి అని అంటే మనకి అన్నిటికంటే విలువైంది ఏంటిది జీవితంలో? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అమ్మా ఇది. ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు డబ్బుంటే ఆనందం ఉంటుంది, దానికి అన్ని లుచ్చా పనులు చేస్తుంటాం. కొంతమంది ఏంటంటే అబ్బో స్నేహితులు పార్టీలు గీట్లు ఎప్పుడు దానికి వెళ్తుంటారు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తానమ్మా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు. ఆయనకి 4 భార్యలు ఉంటారు. 4వ భార్యని అబ్బో ఎంత ప్రాణపదంగా చూసుకుంటాడు, దాన్ని కందనీయుడు, ఏం అడిగినా చేస్తుంటాడు, దాన్ని బాగా పెంచి పోషిస్తుంటాడు, అన్ని రకాల హంగులు ఇస్తుంటాడు. 3వ పెళ్ళాం చాలా అందంగా ఉంటుంది. ఆమెకి ఏం అడిగినా కొని పెడుతుంటాడు, నగలు, వజ్రాలు, వైడూర్యాలు. కానీ లోన ఎప్పుడు భయం, అందంగా ఉంది ఎవరితో లేచిపోద్దాం అని భయం ఆయనకి. 2వ పెళ్ళాం చాలా మంచి అడ్వైస్ ఇస్తుంటుంది, బిజినెస్ సహాయం చేస్తుంటుంది. 1వ పెళ్ళాం ఎప్పుడు ఆయన వెంటనే ఉండి చేసే తప్పు నాయన చేయవాక, ఇంకొన్ని అన్యాయం చేయకూడదు, మంచి పని కాదు, చెడు అన్ని చెప్తా ఉంటుంది, మంచి అడ్వైస్. కానీ నోర్మై నాకు తెలుసు, నాకు నువ్వు కామగొండు అని 1వ పెళ్ళాన్ని ఎప్పుడు అరుస్తుంటాడు. బాగా అనారోగ్యం వస్తుడికి. కొన్నాళ్ళ తర్వాత ఎంత అనారోగ్యం ఉంటే వాడికి అనుమానం వస్తుంది, బతకనేనేమో, నేనైనా చనిపోయే స్టేజ్కి వచ్చాను అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి ఫస్ట్ 4వ భార్యను అడుగుతాడు, నీకెంత చేశాను, ఎంత అపురూపంగా చూసుకుని, ఏం అడిగి నీకు పెట్టాను అంటే, లేదా నేను నీతో రాలేను, నేనేం చేయలేను అంటే. 3వ భార్యను అడుగుతాడు, నువ్వు చచ్చిపోతే నేను ఇంకో ఎంబడి కూడా చేసుకుని వెళ్ళిపోతాను, నేను నీతోనే ఉన్నాను. 2వ పెళ్ళాన్ని అడుగుతాడు, ఇందులో నీ బాధ నువ్వు పడాల్సి నేనేం చేయలేను, మహా అయితే నీకు ఒక అడ్వైజ్ తోడు ఉండగా చిన్న చిన్న చెప్పగలను మాటలు, మంచి మాటలు చెప్పగలను, కానీ నేనేం చేయలేను అంటే. 1వ పెళ్ళ అన్నీ వింటా ఉంటుంది. ఆమె ఏమంటుందంటే, నువ్వేం దిగులు పెట్టుకోవాక, నీకెప్పుడు వెన్నంటే ఉండి నీకే కష్టం రాకుండా ఏ ఒక్క సేవ చేయాలని సేవ చేస్తా, నీకు అన్ని రకాలుగా ఆదుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటుందన్నమాట. అప్పుడు అనుకుంటా, అయ్యో 1వ భార్య ఎంత మంచిది, నేను ఎన్నిసార్లు చెప్పినవాడు, మరి నెగ్లెక్ట్ చేశాను, పెద్దగా హీనంగా చూసేవాడిని, చీచీ చాలా తప్పుది, మొదటి నుంచి నీ మాట వింటే ఎంతో బాగుపడేవాడిని అని ఫీల్ అవుతాడు. అసలు ఈ 4 భార్యలు అంటే ఎవరంటమ్మా, 4వ భార్య నీ శరీరం. దాన్ని నువ్వు ఎంత పోషించు, ఎంత మేకప్లు కొట్టు, మన వెళ్ళిపోయా టైం వచ్చి రాలిపోవాల్సిన మన శరీరం అంతా రాలేదు. 3వది నీ ఆస్తులు, అంతస్తులు, పదవులు, ఇళ్ళు, స్థలాలు, ఇవన్నీ మన చనిపోయిన మనుష్యుని మరే బయట పెట్టండి రా, పంచుకు ఇతరులు పాలైపోతాయి అన్నమాట. అంటే వాళ్ళు పంచుకుంటారు మిగతా వాళ్ళందరూ, అది మనతో ఏది రాదు. 2వ భార్య నీ స్నేహితులు, నీ చుట్టాలు, వీళ్ళు మహా అయితే మాట సహాయం చేయగలరు తప్పితే వాళ్ళు నా ఎప్పుడే వెన్నంటే ఉండలేరు. నీ 1వ భార్య నీ అంతరాత్మ, దాన్ని ఇన్నర్ సోల్ అంటాం. నీ అంతరాత్మ ఎప్పుడు నీ చెబుతుంటుంది, నీ వెన్నట్టే ఉంటుంది, ప్రతి మాట చెబుతుంది, ఇట్లా చేయొద్దు, అలా చేయొద్దు, మంచిది కాదు, మోసం చేయవాక, అట్లా చేయవాకండి, తప్పులు చెబుతుంది. కానీ మనం అహంకారంతో నువ్వు నాకు చెప్పేది ఏంది, నాకు అన్నీ తెలుసు, దాన్ని హీనంగా చూస్తాం. కాబట్టి అంతరాత్మ మనకి ఎప్పుడు ఉంటుంది, అది మన మంచి కోరుద్ది. కాబట్టి ఎప్పుడైనా జీవితంలో నువ్వు ఏవైనా చెయ్యి, కానీ ఎప్పుడు నీ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటే నీకు ఆనందమైన జీవితం ఉంటుంది, సంతోషమైన జీవితం ఉంటుంది. ముఖ్యంగా దేవుడు కూడా మనకి మంచి చేసేవాడు మంచి చేస్తాడు. చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, కానీ ఎప్పుడు అంతరాత్మ పాల్గొని ఇతరులకు అన్యాయం చేయకుండా మంచి పనులు చేసుకుంటా క్రమశిక్షణతో బతికితే ఆనందమైన జీవితం ఉంటుంది. అందుకని దీని చిన్న కొటేషన్ చెబుతుంటాం, నువ్వు ఎన్ని రకాలు తిన్నా ఏం చేసినా ఆరోగ్యం కావాలంటే లంకణం పరమౌషధం అంటారు. అంటే ఎట్లీస్ట్ ఫాస్టింగ్ ఒకసారి చేయండి. నువ్వు ఎంత మాట్లాడినా ఎన్ని చేసినా సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు. అందుకే నిశ్శబ్దంలో మనకి కరెక్ట్గా ఉంటుంది. థర్డ్, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ అండ్ వైట్ క్లాసికల్ అంటారు. అంటే ఎందువల్ల సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు.
మనకందరగా అబ్దుల్ కలాం గారు చూడమ్మ రోల్ మోడల్. ఆయన ఎంత సింపుల్, హ్యూమిలిటీ పర్సన్, వెరీ నైస్ పర్సన్, గుడ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుందమ్మా, నీ అంతరాత్మ పాలోచు. అంతరాత్మ అంటే అదే భగవంతుడు, ఇన్నర్ సోల్ అంటాం. సో ఇప్పుడైనా మీరు పిచ్చి వ్యామోహాలు, పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అంతరాత్మ నమ్ముకొని నలుగురు మంచి చేయండి. మీ జీవితం నందనమనం అవుతుంది. కావాలి, ఆనందంగా బ్రతకాలి, అందరికి 4 మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ వంశీ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.